నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. జిల్లాలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసి అక్రమంగా ఫీజులు దోపిడీ చేస్తున్న ప్రైవేట్ యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. ప్రభుత్వ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించి మెస్ బిల్లులు పెంచాలి. రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి. యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి యూనివర్సిటీలకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి. ఇక రాష్ట్రంలో మెగా డిఎస్సిని ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యాపరంగా సమస్యలపైన ముఖ్యమంత్రి స్పందించకుంటే విద్యార్థులంతా సత్తా ఏంటో తెలియజేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏబిఎస్ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అనేకమైన విద్యారంగ సమస్యలు ఉన్నాయి. ఆ విద్యారంగ సమస్యలను కూడా సీఎం పరిష్కరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు సొంత భవనం లేకపోవడం వల్ల విద్యార్థులు అద్దె భవనాలు అనుకుంటా అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు నిధులు కేటాయించి వారికి సొంత భవనాలు నిర్మించాలని చెప్పి నేను ప్రధానంగా సీఎం గారిని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు గతంలో సీఎం కేసీఆర్ స్వయాన మధ్యాహ్న భోజనం పెట్టుతామని ప్రకటించడం జరిగింది. కానీ ఆయన పెట్టకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులంతా కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు అయినా కానీ స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తున్నా. చెల్లించకుండా ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, చెల్లించకపోవడం వల్ల పై చదువులో పోవడానికి విద్యార్థులకు అక్కడ పాస్ అయినా కానీ ఆయా కాలేజ్ యాజమాన్యాలు మెమోలు, టీసీ సర్టిఫికెట్ ఆపడం వల్ల పై చదువులకు పోవడానికి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఫీజు కట్టలేని పరిస్థితిలో మెమోలు తీసుకుపోవడం వల్ల పై చదువులో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా పరిగణన తీసుకొని ఆ సమస్యను కూడా పరిష్కరించే విధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించాల్సిందని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ జిల్లాతో పాటు మరియు రాష్ట్రంలో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించే విధంగా ముందుకు రావాల్సిన అవసరం బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ